స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తి కావడంతో ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు కోరింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని క్వశ్చన్ చేసింది. ఎన్నికలు నిర్వహించడానికి మరొక 60 రోజుల టైం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. అయితే 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అందరూ వాదనలు విన్న తర్వాత ఆ తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అన్నది నిర్వహించలేదు. కానీ 3-4 మంత్రులు దీనికి సంబంధించి రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారన్న దానిపై వివాదం కొద్దిగా కొనసాగింది. దీన్ని ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేసినటువంటి అంశం. కానీ మరి స్థానిక సంస్థలను ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనే దానికి సంబంధించి వాళ్ళ రాష్ట్ర కేబినెట్ లో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక ప్రకటన వెలువడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత ఆసక్తి నెలకొని ఉంది. కానీ 2024లోనే అంటే గత ఏడాదిలోనే దీనికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కావచ్చు, సర్పంచులకు సంబంధించిన పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. కానీ నిబంధన ప్రకారం ఆ పాలక వర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనను పాటించలేదనే దానికి సంబంధించి కొంతమంది మాజీ సర్పంచులు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనికి సంబంధించి ఏడాదిగా విచారణ కొనసాగుతూ వస్తోంది. గతంలో 2024 డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కులగణన జరుగుతోంది కాబట్టి కులగణన పూర్తి కాలేదు, బీసీ కి సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని అఫిడవిట్ వేసింది. మరి దానికి సంబంధించి కూడా ఇవాళ వాదనలు జరిగాయి. ఇటు పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదించింది. ప్రభుత్వం కూడా కులగణన పూర్తి అయింది, మాకు 30 రోజుల సమయం కావాలి ఎన్నికలు నిర్వహించేందుకు అనేటువంటి దానికి సంబంధించి కొంత కోరింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 60 రోజుల సమయం కావాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాసెస్ అన్నది జరగడానికి, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలన్నింటినీ పరిశీలించి ఒక డేటును ఫిక్స్ చేయడానికి 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరి ఒక టైం ఫిక్స్ చేసి ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాలి అనే దానికి సంబంధించి తీర్పు వెల్లడించేటువంటి అవకాశం మనకు